ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పాడేరు టీడీపీలో వర్గపోరు బయటపడింది. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ తగులుతోంది. గిడ్డి ఈశ్వరికి వ్యతిరేకంగా మాజీ మంత్రి మణికుమారి నేతృత్వంలో సమావేశం నిర్వహించారు తెలుగు తమ్ముళ్లు. గిడ్డి ఈశ్వరి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడే వారికి అన్యాయం జరుగుతోందని, గ్రామ మండల స్థాయి కమిటీల్లో నిజమైన నేతలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరగకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని, చలో అమరావతి నిర్వహిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు టీడీపీ నేతలు. పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అబ్జర్వేర్ల పనితీరు మాత్రం ఏమాత్రం బాగోలేదండి. 5 మండలాల్లో కూడా అబ్జర్వేర్ల పనితీరు బాగోలేక గ్రామ కమిటీలు కానీ సవ్యంగా నడవలేదు. అలాగే ఈరోజు మండలబడి ఎన్నిక కూడా ఇన్ఛార్జి కనసైగల్లో జరగడం వల్ల జీమోడగ మండల పరిస్థితి అయితే గత 3 రోజుల నుంచి వాయిదా పడుతుంది. 17 పంచాయతీల నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరం నుంచి ఉన్న అధ్యక్ష కార్యదర్శులు కూడా ఈరోజు మండల కేంద్రంగా పాడేరు మరియు అలాగే జీమల్లో వచ్చినప్పటికీ కూడా ఈ అబ్జర్వేర్లు ఫోన్ చేసినా మాకు స్పందించకుండా ఈరోజు మండలబడి ఎన్నికలో చాలా వివాదం సృష్టిస్తున్నారు. ఈశ్వరి వ్యతిరేక వర్గం కామెంట్స్ అవన్నీ కూడా మీడియా సాక్షిగానే గిడ్డి ఈశ్వరి పైన తమకున్న అసంతృప్తిని అక్కడ స్థానిక నాయకత్వం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మా కరెస్పాండెంట్ నాయుడు జాయిన్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. నాయుడు, చెప్పండి, ఏం జరుగుతోంది? ఎందుకు గిడ్డి ఈశ్వరి పైన అసంతృప్తి? ముందు పాడేరు నియోజకవర్గం, పాడేరు టీడీపీలో ఉన్న నియోజకవర్గంలో విభేదాన్ని ఒక్కసారిగా పట్టబేలాయి. ఇన్ని రోజులు కూడా సాప కింద నీరులో ఉన్న అసమ్మతి ఒక్కసారిగా బగ్గుమంది. నిన్న 2 మంత్రులు ఏజెన్సీలో పర్యటించారు. ఆ సందర్భంగా జరిగిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వ్యతిరేక వర్గీయులంతా కూడా దుమ్మా కొట్టడమే కాకుండా ఒక హోటల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి తీరును వారంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీలో ఎవరైతే కష్టపడుతున్నారో వారందరికీ కూడా న్యాయం జరగడం లేదని, పార్టీ ఇటీవల కాలంలో నియమించమన్న గ్రామ మండల స్థాయి కమిటీలో పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఆమె నచ్చిన వారికి, డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే పదవులు దక్కుతున్నాయని, ఇదే విధంగా కొనసాగితే పాడేరులో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఇప్పటికైనా అధిష్టానం స్పందించి పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వారందరికీ కూడా న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే తమ పదవులకి కూడా తాము పార్టీకి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరోవైపు ఈ సమావేశానికి మాజీ మంత్రి మణికుమారి నేతృత్వం వహించారు. 5 మండలాల్లో ఉన్న ముఖ్యమైన నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరై తమ అసంతృప్తిని అంతా కూడా వ్యక్తం చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్న వారిని కాకుండా ఇటీవల పార్టీలోకి వచ్చిన వారిని తమ అవకాశం కోసం పార్టీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ జెండా మోసిన కార్యకర్తలకు, నిజమైన నేతలకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా వారు తీవ్రమైన ఆరోపణలు గుర్తించారు. ఆమెకు వంత పాడుతూ నియోజకవర్గ పరిస్థితులు కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆమె చెప్పినట్లే వింటున్నారు తప్ప నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని చెప్పి వారంతా ఆరోపిస్తున్నారు. ఓకే స్వామినాయుడు, థ్యాంక్ యూ.